హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారం వచ్చేసిందండి. సరికొత్త రుచులు మీకు పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ వారం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మనం ఆస్వాదించబోతున్నామో తెలుసా? గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇప్పుడు రాబోయే గెస్ట్ కూడా అంతే ఘాటుగా ఉండబోతుంది. మరి టేస్టీ వంటకాలతో పాటు బోల్డని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా లీనా పొన్నాడాని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్. హాయ్ మాధురి. హాయ్ లీనా, హౌ ఆర్ యు? వెరీ ఫన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా కాలం అయింది చూసి. అలాగే మన ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు ఎక్కడో చూసిన కటౌట్ లానే అనిపిస్తుంది అని చెప్పేసి. సరేనో మీరే చెప్తే బాగుంటుంది. నేను ఈటీవీ సఖీలో చాలా చేశాను ఎపిసోడ్స్. సో మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇండియన్ కిచెన్ ఇస్ సూపర్. ఎంత బాగుందంటే ప్రోగ్రామ్ నేను మిస్ కాకుండా చూస్తాను. అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసి కొత్త వంటకాలన్నీ నేర్చుకుంటున్నారు. సో ఈ రోజు కూడా ఒక కొత్త వంటకాన్ని అందరికీ తెలిసే ఉంటుంది, కానీ డిఫరెంట్ స్టైల్లో నేను మీకు నేర్పిస్తాను. అవును. సో గుంటూరు అమ్మాయి కాబట్టి అండ్ ఆ మాత్రం అవును గుంటూరు అమ్మాయి అని చెప్పేసి అంటున్నాను. ఇంతకీ ఆ గుంటూరు ఏ రకంగా మీకు అనుబంధం? అంటే మా ఇన్లాస్ ఆర్ ఫ్రమ్ గుంటూరు. మా మామయ్య గారు గుంటూరు అనమాట. సో నాకు పెళ్లి కాకముందు అసలు వంటలు కాదు, పెళ్ళైన తర్వాత మెల్లమెల్లగా అన్ని నేర్చుకున్నాను. ఓకే. సో మామూలుగా మీరు బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఎక్కడ? హైదరాబాద్. సో గుంటూరు మీ అత్త వాళ్ళ ఊరు అనమాట. ఓకే. సో అత్త వాళ్ళ ఊరికి వెళ్ళామంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని చాలా బరువు బాధ్యతలు మన మీద ఉంటాయి. సో అప్పటి వరకు ఏమి తెలియని అమ్మాయి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నో పనులు నేర్చుకుంటుంది. సో అలాగే మరి మీరు ఎలా చేంజ్ అయ్యారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? చాలా కష్టం. అంటే పెళ్లికి ముందు వంట వార్పులో ఏం రాదు. చపాతీ పిండి కలపడం వచ్చు, కాఫీ పెట్టడం కూడా రాదు. కానీ నాకు వచ్చిన ఫ్యామిలీ కాఫీ ఫ్యామిలీ. దే ఆల్ లవ్ కాఫీ. మీరు ఒక 10 times ఇచ్చినా కూడా తాగుతారు అనమాట ఫ్యామిలీ అందరూ. నాకు అసలు ఇప్పుడు కూడా నేను కాఫీ తాగను, కాఫీ టీ తాగను నేను, కానీ అన్ని నేర్చుకున్నాను. సో ఇప్పుడున్న మన ఛానల్స్ అన్ని చూస్తూ మన ముఖ్యంగా ఈటీవీ చూస్తే వంటలు రాని వాళ్ళు కూడా చక్కగా వంటలు చేసేయచ్చు, బిగినర్స్. సో నేను అలా అండ్ ప్రోగ్రామ్ చూస్తూ నేను సఖీ చేసేదాన్ని కదా, వంటల కార్యక్రమం, మిగతా ఇంటర్వ్యూస్, సెలబ్రిటీ ఇంటర్వ్యూ. సో ఇలా చేసి నాకు కూడా ఇంట్రెస్ట్ అయింది. అయితే వంట చేస్తే ఇంత బాగుంటుందా అని అమ్మ నేర్పిస్తే కూడా మమ్మీ నేను పెళ్ళిన తర్వాత అలాగో వంట వరకు తప్పదని దాన్ని. సో ఇప్పుడు మన ఈ ఛానల్స్ చూసి అన్ని కొంచెం నేర్చేసుకున్నాను. ఇప్పుడు బాగా వంట చేస్తాను. సో ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మా ప్రోగ్రాములు చూసి నేర్చుకున్నది అనమాట. లీనా భీమపాకంలో మీరు ఎంట్రీ కాబోతున్నారు. చూద్దాం అయితే ఇప్పుడు. సో ముందుగా మరి ఏమంటారు పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు ఆలు మేథీ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇది చక్కగా మనకు అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అలాగే పూరీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. మరి ఇంకేంటి ఇప్పుడు మనం నేర్చేసుకుందామా ఆలు మేథీ కర్రీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆలు మేథీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, బేబీ పొటాటోస్. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. సో స్టవ్ అంటించండి మాధురి. ఓకే. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది చపాతీలో అలాగే పూరీకి అన్నానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఒక 2 spoons ఆయిల్ కూడా వేసేసాం. సో సఖీ ఇవన్నీ చేశారు కదా, ఈ టీవీతో మంచి అనుబంధం, మంచి రిలేషన్. సో ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో? అంటే ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, కొంచెం అవుట్ సైడ్ కార్పొరేట్ ఈవెంట్స్ చాలా చేస్తున్నాను. సో అక్కడ చాలా బాగుంది నాకు అది, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది. టైమింగ్స్ అంటూ వీకెండ్స్ వెళ్ళి మోస్ట్లీ వీకెండ్సే ఉంటుంది. సో నాకు అది అంటే లైవ్ ప్రోగ్రామ్ కదా, సో ఇంటరాక్టింగ్ విత్ ఆడియన్స్, నాకు అది చాలా నచ్చింది, చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఈటీవీ ఈజ్ మై హోమ్, నా పుట్టిల్లు అనమాట. సో తప్పకుండా మళ్ళీ మంచి అవకాశాలు వస్తే ఇది కానీ లేదా సీరియల్స్ కానీ ఏదన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఆఫర్స్ కోసం వెయిట్ ఎప్పుడో ఒక రోజు సడన్ గా తలుపు తడుతుంది. సో ఇప్పుడు మన ఈ మసాలా వేసేసుకుందాం. సో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ మన సిన్నమన్ అంటారు కదా, పట్టా వేసేసుకుందాం. అలాగే లవంగాలు ఒక 4-5 లవంగాలు, అలాగే ఇలాచి. ఇది వేసి చక్కగా మనం సాటే చేసేసుకుందాం. హోల్ గరం మసాలా వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు. ఇది జస్ట్ ఒక పింక్ కలర్లో వచ్చిన తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి. మీరు కారం బాగా తింటారా మాధురి? కారం పెద్ద లైటే. మీరు? నేను కూడా అంతే, మీడియం, మరీ ఎక్కువగా తినను. సో గుంటూరు వాళ్ళు బాగా కారాలు తింటారు. అవును, మీ అత్త వాళ్ళు బాగా తింటారు. బాగా తింటారు, పచ్చళ్ళు అవన్నీ బాగా తింటారు. నేను అసలు ఆవకాయ తినడం మానేస్తాను. ఎందుకని?
వాడు ఆవకాయ తిని చూసి నాకు అసలు వెగట్ వచ్చేస్తుంది అనమాట. వాడు ముద్దపప్పులో ఆవకాయ ఎక్కడ చూసిన ఆవకాయ, తోటకూర పప్పుకి ఆవకాయ నంచుకుంటా, పెద్దానికి ఆవకాయ. అసలు దాని జోలికే వెళ్ళరు అసలు ఆవకాయ జోలికి. నాకు రోటి పచ్చడి ఇష్టం, మనం డైలీ చేసుకుంటాం. కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, అలాంటివన్నీ చాలా ఇష్టం. ఇప్పుడు కొత్త ఆవకాయ ఖచ్చితంగా టేస్ట్ అది చూస్తాను, అది వేడి వేడి అన్నంలో వేసుకొని చూస్తాను. ఒక 2 weeks మాక్సిమం 1 month, ఆ తర్వాత అసలు అటు అయిపోయి పట్టుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేగాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టమాటోలు వేసుకో. టమాటోస్ మీరు ప్యూరీలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చాప్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. కారం తక్కువగా తింటారు కదా, సో అందుకోసం కొంచెమే వేసాను గరం మసాలా. ఇప్పుడు ధనియా పొడి కొద్దిగా. ఉల్లిపాయలు టమాటోలు చక్కగా వేగుతున్నాయి కదా, ఈ టైంలో మన మాధురి కొంచెం పసుపు వేసేసుకుందాం. ఓకే, ఓకే. తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుందాం. జీడిపప్పు కూడా మనం ఏంటంటే మీరు ప్యూరీలా కూడా చేసుకోవచ్చు, నానబెట్టుకొని ముందుగా. మనకు కొంచెం గ్రేవీ చాలా బాగా వస్తుంది. లేదంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసుకో. సో ఇదన్నమాట, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇది చేస్తే కొంచెం బ్రాండ్గా ఉంటుంది. సో అన్నిటిలోకి బాగుంటుంది కదా, చపాతీలోకి, పూరీలోకి. సో మోస్ట్లీ ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ బేబీ పొటాటో వాడతారు అనమాట. మోస్ట్లీ మీరు బెంగాలీస్ చూస్తే వాడతారు. సో మన వైపు కూడా ఈ పొటాటో చాలా బాగా, బంగాళదుంప. సో చక్కగా ముందర మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసేసుకుందామా. సో ఈ బేబీ పొటాటో మొత్తం వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటో యాడ్ చేసేసుకుందాం. ఇవి చూడడానికి ఎలా అనిపిస్తాయంటే మనకి ఉంటాయి కదా చామగడ్డ వేపుడు చాలా బాగుంటుంది. అవును. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? తర్వాత ఇది కొంచెం మనం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మెంతి కూర, మనం చెప్పాం కదా ఆలు మేతి కర్రీ. సో మెంతి కూర కూడా చాలా మంచిది మన హెల్త్ కి. ముఖ్యంగా మనం ఎండాకాలం మెంతి కూర తింటే చాలా చాలా మంచిది, ఎందుకంటే చలవ చేస్తుంది. సో మెంతి కూర, తర్వాత మెంతులు బాగా వాడాలన్నమాట. ఓకే, ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఇలాగే వేసేసుకోవచ్చు. మెంతి కూడా పరాటా కూడా చేస్తారు మాదిరి, మేతి పరాటా నాకు కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా మనం ఒక 2-3 days ప్రయాణాలకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అవును. ఓకే, సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే. మనం ఒక ఇంగ్రీడియంట్ మెయిన్ టేస్ట్ రావాలంటే ఏం వేయాలి? సాల్ట్ వేయాలి. సో ఇట్స్ టైమ్ ఫర్ ద సాల్ట్. సో కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అంటున్నారు. సో కొంచెం రుచికి తగినట్టు మనం వేస్తాం. అంతే, మూత పెట్టేసుకోవచ్చు. సో లీనా ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఎస్, ఆలు మేతి కర్రీ మంచి అరోమా వస్తుంది, చక్కగా ఉడికిపోయింది. సో ఇంకా ఫైనల్ గా వేయాల్సినవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. మీకు ఇష్టమా పాల మీగడ? అంత ఇష్టం లేదా? ఉండదు, కానీ దీనికి వేయాలి మాదిరి, అప్పుడే టేస్ట్ అన్నమాట, చాలా బాగుంటుంది. అది ఇప్పుడు రెస్టారెంట్ లుక్ వచ్చింది. తర్వాత మనం గార్నిష్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఫ్లేవర్ కోసం, ఎందుకంటే ఆ పోపులో కూరలో వేగితే బాగుంటుంది. తర్వాత మనం గార్నిష్ చేసినప్పుడు మళ్ళీ వేసుకోవాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కదా. పైనుంచి కూడా క్రీమ్ వేద్దామా గార్నిష్ కి. వేడివేడిగా ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు మేతి కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బేబీ పొటాటోస్ 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఆలు మేతి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న, నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి
వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, జీడిపప్పు వేసి కాస్త నీళ్లు పోసి బేబీ పొటాటోస్, మెంతి కూర, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని చివరిగా పాలమీగడ, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పాలమీగడతో సర్వ్ చేసుకుంటే ఆలు మేతి కర్రీ రెడీ. ఆలు మేతి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దాం మరి. షూర్. తిన్నారా మాధురి ఆలు మేతి? తక్కువ ఆలు మేతి లేదు, ఇలాగా స్వీట్ అంటే బేబీ పొటాటో. చాలా బాగుంది కదా. అలాగే తినేయచ్చు, అసలు స్టార్టర్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకు మనం చపాతీ అన్నం వేసుకుని తినడం అవసరం లేదు. నిజంగా ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే ఇలానే డైరెక్ట్ గా తినేసి. చాలా బాగుంది, అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవును, పొటాటో అంటే అందరికి ఇష్టమే. సో ఇలా చేస్తే ఈజీగా తినేస్తారు. మనం టిఫిన్ బాక్స్ లో కూడా ఆఫీస్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఏమంటే పరిచయం చేస్తున్నారు? సో వంకాయ మినపప్పు కారం. మినపప్పు కారం. ఓకే, అంటే గుత్తి వంకాయ మీరు వినుంటారు, వంకాయ పచ్చళ్ళు చాలా చేస్తాం. సో ఇది మినపప్పు ఒక డిఫరెంట్ స్టైల్లో కూరుతాను అనమాట. సో అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మా మదర్ ఇన్ లా స్పెషల్ అనమాట. ఆవిడ ఇది చాలా బాగా చేస్తారు, మా చుట్టాలందరూ కూడా ఇష్టంగా తింటారు. సో ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేసుకుందామా? వంకాయ మినపప్పు కారం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వంకాయ మినపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది వంకాయలు కాస్త పొడవుగా ఉన్న వంకాయలు తీసుకోవాలన్నమాట. సో ఈ మినపప్పు కారం స్పెషల్ ఏంటంటే ఈ వంకాయలతోనే చేయాలి మాధురి, అప్పుడే బాగుంటుంది కూర. సో ఇక్కడ మనకి ఇప్పుడు మసాలా మనం రెడీ చేసుకోవాలి. సో మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 1 after 1 మనం వేయించేసుకోవాలి. సరే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తాను. సో 1 స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం 1 after 1 వేసేసుకుందాం ఐటమ్స్ అని. సో వంకాయ మినపప్పు కారం అంటే మెయిన్ మన ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పు. శనగపప్పు మనం మెయిన్ గా 1 కప్పు తీసుకుంటే సో 1/2 కప్ మనం మినపప్పు తీసుకోవచ్చు. ఇలా గుండు మినపప్పు అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మనకి బద్ద మినపప్పు అన్నా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ మిగతాదంతా 1 స్పూన్ తీసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ఫస్ట్ మెయిన్ ఇది కదా శనగపప్పు, మినపప్పు కారం అంటే శనగపప్పు మనకు మెయిన్ కావాలి. సో ఫస్ట్ మనం శనగపప్పు వేసేసుకుందాం. ఇది కొంచెం మీరు కలుపుతూ ఉండండి. సరే, సో ఇప్పుడు మనం సగం 1/2 కప్ మినపప్పు చక్కగా అన్ని బాగా దూరగా వేగాలన్నమాట. ఎందుకంటే ఇది బాగుంటేనే కూర బాగుంటుంది. సో ఇది ఏంటంటే మేము చక్కగా ఒక డబ్బా నిండా చేసి పెట్టేసుకుంటాం. సో మినపప్పు కారం చేసుకోవచ్చు, అలాగే సొరకాయ కూడా చేసుకోవచ్చు, బీరకాయ కూడా చేసుకోవచ్చు. సో ఒక 6 వెజిటబుల్స్ లో ఇది యాడ్ చేస్తే బాగుంటుంది. ఈ పొడి వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో సేమ్ ఇలానే కాస్త డ్రై రోస్ట్ అయితే బెస్ట్, లేదంటే ఆయిల్ తో కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది మనం వేసేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు ఎక్కువ అక్కర్లేదు, సో 1/2 టీ స్పూన్ చాలన్నమాట. ఓకే, అలాగే కొద్దిగా మనం ఆవాలు కూడా వేసేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ధనియాలు 1/2 టీ స్పూన్. ఇది చక్కటి ఒక అరోమా రావాలి, అంతవరకు చక్కగా అన్ని వేయించేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ లో ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. సరే, ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆపేద్దాం. కారం ఎక్కువ కావాలంటే మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసాను మాధురి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. బరగ్గా పట్టుకోవాలన్నమాట, మెత్తగా ఉండకూడదు, అప్పుడు బాగుండదు. చక్కగా బరగ్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. జార్లోకి తీసేసుకుందామా? మంచి వాసన వస్తుంది కదా బాగా.
సో ఇది చల్లారే లోపు మిగతాది ఏమైనా చేయొచ్చా మనము? మనం ఈ లోపల మన వంకాయలు కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే సరే. అయితే ఈ వంకాయలు కట్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్న. అదేంటో చూడాలి. కరెక్ట్. సో ఈ వంకాయలు అలా కట్ చేసుకుంటేనే మనకి మినపప్పు కారం కూరడంలో మనకి బాగుంటుంది అనమాట, లేకపోతే వేరే రకంగా అయిపోతుంది. సో చక్కటి ఇలాంటి పర్పుల్ కలర్ వంకాయలే తీసుకోవాలి. సో దీన్ని మనం ఫస్ట్ చాప్ చేసేసుకుందాం. కొంచెం ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని వంకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం. ఓకే. సో వంకాయలు కట్ చేసుకుందాం. అదే ఫస్ట్ మనం ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకుందాం, ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ కాకుండా అనమాట. ఓకే. ఇప్పుడు ఈ వెనక భాగం ఉంటుంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని సెంటర్గా కట్ చేసి ఇలా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా. సో ఇటువైపు ఇలా కదా, ఇప్పుడు క్రాస్ అంటే ప్లస్ లాగా అనమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ కూడితే ఇక్కడ నుంచి పడిపోకుండా ఇలా ఉంటుంది. ఓకే. సో ఇలా చేసుకోవాలి. అదే ఈ స్పెషల్ అన్నమాట, మినపప్పు కారం స్పెషల్. ఓకేనా, ఫస్ట్ ఒక సైడ్ నుంచి అడ్డంగా కోసుకోవాలి, తర్వాత నిలువుగా. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో పెద్ద వంకాయలు తీసుకుంటే ఒక వంకాయ మనకి 2 halves అవుతాయి. ఎస్ అవుతాయి. ఇంకా కొంచెం ఎందుకంటే 3గా కూడా మనం చేసుకోవచ్చు. సో మెయిన్ ఇలాగే అనమాట. ఇలాంటి స్టఫింగ్ అన్ని కూడా ఏంటంటే మనం రెగ్యులర్ గా చిన్న వంకాయలు ఉంటాయి కదా, వాటితో చేస్తూ ఉంటాం. వంకాయ. సో గుత్తి వంకాయ అది వేరు. సో ఈ వంకాయల స్పెషల్ ఇదన్నమాట. సో వంకాయలు కట్ చేసుకోవడం పూర్తయినట్టే కదా. ఓకే. సో ఇప్పుడు ఇది చల్లారిపోయిన మాదిరి, ఇది చక్కగా బరగ్గా నేను మిక్సీ పట్టేస్తాను. ఓకే. నువ్వు ఈ లోపల నూనె పెట్టేసుకో కడాయిలో. వెళ్ళొచ్చాక పెట్టుకుందాం. అయిపోయిందా? ఎస్ అయిపోయింది మాదిరి. సో మనకు చక్కగా ఇలా పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్లో ఇది వేసేసుకుందాం మనకి ఎంత కావాలో. అరోమా ఎంత బాగుందో అసలు. సో ఇప్పుడు మన దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓహో. ఎస్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొద్దిగా 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం మాదిరి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిక్స్ చేసేసుకుందాం. అది మిక్స్ చేస్తుండండి, లోపల నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ టైంలో. మన సాల్ట్ వేయలేదు కదా. ఓకే. సరే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓకే కొంచెం ఆయిల్ పెట్టేసుకో. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను దీంట్లో. కొంచెం వంకాయ మినపప్పు కారం అంటే ఆయిల్ బాగా పడుతుంది, అప్పుడే టేస్ట్ అన్నమాట. అవును. ఇందులో కూడా వేసేసేయండి. అలానే వేసేద్దాం. మీరు వేసేసి మొత్తం వేసేయచ్చు. ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని చక్కగా, సో 2 వైపులా నేను స్లిట్ చేశాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవైపు చక్కగా దీని లోపల కూరుకోవాలి. కూరేసి ఇటువైపు కూడా ఈ గ్యాప్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనకు పడట్లేదు కదా 2 వైపులా, ఇదన్నమాట. సో ఇలా కూరి మనం దీంట్లో పెట్టేసుకోవాలి. సో మొత్తం వంకాయ ఎక్కడ కొరికినా కూడా ఆ స్టఫ్ తో పాటు మనకి టేస్ట్ చక్కగా వేగిపోయి చాలా బాగుంటుంది. ఓకే లీనా, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఎస్, చక్కగా రెడీ అయిపోయి వచ్చింది. సో మనకు ఏమన్నా మిగిలిపోయిన కారం ఉంటే కూడా మనం పైన చల్లేసుకోవచ్చు. ఎస్, కలపచ్చు కదా ఇలాగా. కలుపుతాం. ఓకేనా. ఇప్పుడు మనం సర్వింగ్ ట్రేలో తీసేసుకుందామా. ఓకే. చూసారు కదా, వేడివేడిగా వంకాయ మినపప్పు కారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వంకాయ మినపప్పు కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 1 కప్పు, ఉప్పు తగినంత, వంకాయలు 1 కప్పు. వంకాయ మినపప్పు కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు,
శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కొద్దిగా నూనె, నీళ్లు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి ఉప్పు ఉన్న నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి నూనె వేడయ్యాక కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసి వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ మినపప్పు కారం రెడీ. వంకాయ మినపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? షూర్, నేను రెడీ. సో ఇది అన్నంలోకే చాలా బాగుంటుంది మాధురి. నాకైతే వేడివేడి అన్నంలో రసము, సాంబారు, దాని పక్కన సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. అలాగే ప్లెయిన్ రైస్ లో నెయ్యి వేసుకొని కూడా మనం ఒక్కొక్క ముక్క అలా నంచుకుంటూ తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా మీరేనా తింటారు? అలాగే తింటాం, ప్లెయిన్ రైస్ తోనే తింటాం. అవునా? ఓకే. సో లీనా, థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ గుంటూరు స్పెషల్ వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు. యా వెల్కమ్ మాధురి. చూసారు కదా, గుంటూరు వంటకాల్లో భాగంగా లీనా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి ఆలు మేథీ కర్రీ, అలాగే వంకాయ మినపప్పు కారం. చాలా బాగుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవండి ఇవాల్టి గుంటూరు స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.